మైలారం గ్రామంలో వాళ్ళు మైనింగ్ మొదలు పెట్టిండ్రు. 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆ గుట్టలు తవ్వుకోవడానికి ఆ ప్రజల జీవితాలు నాశనమైనా సరే దళారులతోన వ్యాపారులతోన ఈ ప్రకృతితో వ్యాపారం చేయాలన్నటువంటి వాళ్ళతోన జట్టగట్టి అనుమతులు ఇస్తే నా 10 సంవత్సరాల ఎమ్మెల్యే హయాంలో ఒక్కడిని కూడా గుంట దగ్గరికి వెళ్ళనివ్వలేదు. బిడ్డ గుణపం దిగాల్సే వస్తే ఈ ప్రజల ప్రాణాలకు హాని కల్పించడానికి ఎవడొచ్చినా ఆ గుణపం నా గుండెల్లో దిగాలి తప్ప ఈ గడ్డ పైన ప్రజల ఆరోగ్యాలు ప్రాణాలకు దెబ్బతగిలే ప్రయత్నం ఎవడు చేసినా సహించేది లేదు అని నేను ఆ గ్రామంలో సర్పంచ్కి రైతులకు చెప్పి తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయించి పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యురేనియం తవ్వకాల విషయంలో కూడా పలు సందర్భాల్లో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయించి తీర్మానం చేయించి ఇక్కడ ఉన్నటువంటి యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నేను తీర్మానం చేయించి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో నా కేంద్రానికి పంపించడం జరిగింది. నాకు ఒక అనుమానం ఉంది, కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలు ఇక్కడ నుంచి పంపరైతే పంపినాం, అత్యున్నత వేదిక పార్లమెంట్. వాడు ఏమంటున్నాడు ఇప్పుడు, ఒకవేళ 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం. రాజ్యాంగం భూమి ఆకాశం ఉన్నంత వరకు రాజ్యాంగానికి మార్చే శక్తి ఎవరికి లేదు. కానీ వాళ్ళ పాలసీలు చట్టాలు వాళ్ళకి ఇష్టానుసారంగా మార్చుకునేటువంటి అవకాశం అబ్సల్యూట్ మెజారిటీ, పూర్తి స్థాయి మెజారిటీ వాళ్ళకు వస్తే మనం పంపినటువంటి తీర్మానానికి కూడా విలువ లేకుండా పోతుంది. అక్కడ కాపలాదారుగా ఒక రక్షకుడిగా ప్రవీణ్ కుమార్ గారు ఉండాలి. ఇక్కడ తవ్వకాలను ఆపాలంటే మనము డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బీజేపీ పార్టీ నుండి ఉన్నటువంటి అభ్యర్థి, బీజేపీ పార్టీ నుండి నిలబడ్డటువంటి అభ్యర్థి వాళ్ళ తండ్రి ఈరోజు ఇక్కడ నుండి ఇదే ప్రజలు ఇదే కారు గుర్తుతోన పోటీలో నిలబడి అవుట్డేటెడ్గా ఉన్నటువంటి సందర్భంలో పార్టీ ప్రజలు ఆదరిస్తే ఈరోజు మతతత్వ పార్టీ పంచాన చేరడం జరిగింది. చేరడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎన్నో హామీలు ఇచ్చి సాధ్యం కాక ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీలకు నిర్ణయించబడ్డటువంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఆత్మ గౌరవాన్ని డబ్బులు ఉన్నోళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది. కానీ నేను 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, చిన్నారులు, విద్యార్థులు, యువకులను అందరినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళను లెక్కలోకి తీసుకొని వాళ్ళ ఆలోచన విధానాలను అమలు చేస్తూ వచ్చినా కాబట్టి ఈరోజు నేను ప్రవీణ్ గారి స్థానంలో ప్రచారం నేను చేస్తూ ఉంటే తప్పకుండా నువ్వు చేసిన సేవలను మరవం, ప్రవీణ్ కుమార్ గారి త్యాగాన్ని మరవం, కేసీఆర్ గారు సాధించినటువంటి తెలంగాణను అంధాకారం కానివ్వము, తప్పకుండా కారు గుర్తుకు కేసీఆర్ గారి నాయకత్వానికి ఓటేస్తాం, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అఖండమైన మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నటువంటి నా ఓటర్ మహాశయులకు, నా ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రకమైనటువంటి ఘనమైన స్వాగతం పలికి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు తప్పకుండా మీ అందరి రుణం తీర్చుకునే విధంగా భవిష్యత్తులో మన గలమై డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంటులో మన వాణిని భానిని వినిపిస్తారని, అది నా పూచి నా హామీ అని సందర్భంగా తెలియజేస్తూ ఓటర్ మహాశయులందరూ కూడా దయచేసి రాబోయే ఈ నెల 13 తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో మన గుర్తు కారు గుర్తు, మన సీరియల్ నంబర్ 1వ నంబర్ ఈవీఎం మిషన్ పైన మనము అశ్విని ఓటేసి చూపియమందరికి ఈ రకంగా మనం ఓటు వేసి గెలిపించినట్టయితే ఇది 1వ నంబర్ కారు, 1వ నంబర్ బస్సు కాదు, ఇది 1వ నంబర్ కారు. మన ప్రజల పక్షాన పార్లమెంట్లో మన వాణిని వినిపించడం కోసం ఆదరించాల్సిందిగా నేను వినమ్రంగా కోరుకుంటూ, కేసీఆర్ గారు మొన్న 4 గంటలు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ద్వారా ప్రజల లోపల గొప్ప ఆలోచనలు వచ్చినాయి. ఇంత గొప్ప నాయకుడిని కోల్పోయినాం, ఇంత విజన్ ఉన్నటువంటి నాయకుడిని కాదనుకున్నాం. తప్పకుండా మళ్ళీ కేసీఆరే రావాలి, కారే గెలవాలనే వాణి ఏదైతే వినిపిస్తా ఉన్నారో తప్పకుండా ప్రజల పక్షాన ఉంటూ చేస్తున్నాడని తెలిసిన వెంటనే ప్రవీణ్ నీకున్నటువంటి జీల్ ఏందో, నీకున్నటువంటి లక్ష్యం ఏందో నాకు తెలుసు, వచ్చి నీకు ఎక్కడ కావాలో చెప్పు, టికెట్ ఇస్తారా పోనీ అని అంటే ఆయన ఆలోచన ఏంది, ప్రతిపక్షంలో ఉంటేనే ప్రశ్నించే గుర్తుకనవుతా, ప్రజలను చైతన్యం చేస్తా అని ఎవరి మాటలు కూడా వినకుండా
తాను బహుజన వాదం పేదల వాదం అని బిఎస్పీ పార్టీ అంటుంది కదా అని చెప్పి, అది కాన్సీరామ్ మహనీయుడు స్థాపించిన పార్టీ కదా అని నమ్మి బిఎస్పీలోకి వెళ్ళి ఇక్కడ నుండి 550 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాగజ్ నగర్ లో పోటీ చేసి అద్భుతమైన ఓట్లు దక్కించుకొని రాష్ట్ర నలుమూలల అందరిలో చైతన్యం నింపేటువంటి ప్రయత్నం చేస్తే ఓడిపోతే ఓడిపోవచ్చు. ఎవరు కూడా ఓడిపోకుండా ఉంటారు రాజకీయాల్లో. వీళ్ళు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అంత రికార్డులు కొట్టకపోవచ్చు అందరు ఓటములలో, కానీ అప్పుడప్పుడు ఓడిపోతుండొచ్చు. ప్రజలు ఆశపడో జాలిపడో మోసపోయో కన్ఫ్యూజ్ అయ్యో అయిపోతుండొచ్చు. కానీ ఒక్క ఓటమితోన నిందించే మనస్తత్వం ప్రవీణ్ కుమార్ గారిది కాదు, నాది కాదు. కాబట్టి మేము మీ మధ్యలో ఉంటున్నాం. అప్పుడు బిఎస్పీ పార్టీ విధానం ఏందని తెలుసుకోవడానికి వెళ్ళి మాయావతి గారితో మాట్లాడి, మేడం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ గారితో పాటు కలిసి పనిచేస్తా, ఏమంటారు మీరు అంటే, నాకేం అభ్యంతరం లేదు, ఆయన గొప్ప నాయకుడే, కానీ ఈ దుర్మార్గులు బట్టగాల్సి మీదేసినటువంటి కారణంగా అనవసరమైనటువంటి అభాండాలు తమ్ముడు నుంచి పోటీ పొత్తులు అని మాటిచ్చిండు. ఇప్పుడు నేను వెనక్కి తగ్గడం వల్ల నా విలువ పోతుంది, నా ఆలోచనలకు అది విరుద్ధము అని చెప్పేసి కేసీఆర్ గారికి, సార్ పొత్తుల విషయంలో మా అధిష్టానం మాట ఏమైనా ఉండని, మీ భుజానికి భుజం ఆనించడానికి సిద్ధమైన, భవిష్యత్తులో కూడా మీ వెన్నంటూ ఉంటా, టికెట్ కోసం నేను ఆలోచించట్లేదు అని ఖచ్చితంగా మీ వెన్నంటే ఉంటా అన్నందుకు కేసీఆర్ గారికి ఇంకా అద్భుతమైనటువంటి నమ్మకం ఏర్పడ్డది ప్రవీణ్ కుమార్ గారికి. కాబట్టి నాగర్ కర్నూలు నుంచి అక్కడ పొత్తు వద్దని నువ్వు న్యాయంబడి నడుస్తావంటే నా కారు గుర్తుపైనే పోటీ చేయబో ప్రవీణ్ అని చెప్పేసి ప్రవీణ్ కుమార్ గారికి, మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. అందుకోసం కేసీఆర్ గారి ఆలోచనలు గొప్పగా ఉంటాయి. అభ్యర్థి ఉన్నటువంటి ఆయన గుణాలు సుగుణాలు, ఆయనకున్నటువంటి అర్హతలు, ఆయనకున్నటువంటి ఆలోచనలు ఎంత గొప్పయో నాకు కూడా, నేను 10 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా పనిచేస్తున్నటువంటి సమయంలో ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి సెక్రటరీగా ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు మేము ఒక సీటు కోసం 100 సీట్ల కోసం వెళ్ళి సీట్ల కంటే ఎక్కువ సమాజం గురించి గంటల తరబడి చర్చించుకునేటువంటి వాళ్ళు. ఆయనకున్న లోతు ఏందో నాకు తెలుసు కాబట్టి చాలా సంతోషంగా నేను నిలబడ్డా, మీరు నిలబడ్డా, మనకు గెలవాల్సినటువంటి అవసరం ఉంది, ఈ సమాజాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అని నేను వారు చర్చించుకునే వాళ్ళం. అటువంటి అప్పుడు అవకాశం నాకు వచ్చిన, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన, మనకొచ్చినట్టుగా భావించి మనము మన కారు గుర్తు మన ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించాలని ఆలోచనతోనే నేను మీ ముందుకు వచ్చి 2 చేతులు జోడించి కోరుతా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి గూండాలకు భయపడకండి, ఇక్కడ ఉన్నటువంటి దోపిడీదారులకు భయపడకండి, ఇక్కడ ఉన్నటువంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్స్ కు భయపడకండి. వీళ్ళు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసినా రేపటి నాడు మొదలయ్యింది. ఇప్పుడు నేను ప్రవీణ్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.